ప్రభుత్వ భూములు ప్రజల అవసరాలు తీర్చడానికి కానీ అమ్మడానికి కాదని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ స్థలాలను గురుకులాల సొంత భవనాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన మహాధర్మ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. హాస్టల్ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మారాలని ఆర్ కృష్ణయ్య హితవు పలికారు. పౌష్టికాహారానికి నాణ్యమైన ఫుడ్ తినడానికి నాణ్యమైన కూరగాయలు సొంత భవనాలు కట్టే వరకు ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. విలేకరు అడుగుతున్నాడు, ఏమన్నా నువ్వు సొంత భవనాలు బాగా డిమాండ్ చేస్తున్నావు. మొదలు కూడా డిమాండ్ చేసిన కేసీఆర్ పేర్ల హాస్టల్ పెట్టించిన బాయ్స్ అండ్ గర్ల్స్, ఇక వాళ్ళ పేరు అందరికి స్కాలర్షిప్ వచ్చేటట్టు చేసిన అవన్నీ అప్పుడు చేసినాం. బడ్జెట్ సరిపోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జరా చెట్లున్న పండుగకు ఏ చెట్టుకు పన్ను ఉంటే దాని మీదే రాయి కొడతాడు. రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు 5,000 కోట్లు 4,000 కోట్లు కేటాయిస్తావు. మా హాస్టల్ కట్టడానికి ఒక హాస్టల్ కు 5 కోట్లు కేటాయిస్తాడా? కాబట్టి ఈయన ఎంబడి తగిలితే ఈయన కడతాడని ఎంబడి తగ్గుతున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ వేదిక నీకు తెలుసు, సాయంత్రం రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు మా హాస్టల్ కట్టే వరకు, సొంత భవనాలు కట్టే వరకు నేను వదిలిపెట్టా. రెండవది, బిల్డింగ్ కడితే దాని మీద ఎవరి పేరు ఉంటుంది? రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది, మా పేరు కాదు. రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. హాస్టల్ ఉన్న రోజులు 100 ఏళ్లు ఆ బిల్డింగ్ లో చదివే వాళ్ళందరూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కట్టాలి అంటాడు. ఈ హాస్టల్ ఎవరు పెట్టినారు? 5 రోజులు నిరాహారం ఇచ్చి నేను పెట్టించాను. మా చెల్లెళ్ళకి హాస్టల్ లేవు, కాలేజ్ హాస్టల్. 10th దాకా చదువుతున్నారు. తర్వాత ఊళ్ళలోకి పోయి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఆడపిల్లలు చదువుతలేరు, చదవాలి వీళ్ళని చెప్పి కొట్లాడి హాస్టల్ పెట్టి 5 రోజులు నిరాహారం ఇచ్చున్నప్పుడు 70 కిలోల నుంచి 54 కిలోలకు తగ్గారు. అయినా బిల్డింగ్ కడితే ఆ పేరు నీకు వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, స్థలాలు మేము చూపెడతాం. ప్రభుత్వ స్థలాలన్నీ అమ్ముతున్నావు. ప్రభుత్వ స్థలాలు ఒక్కటి కూడా అమ్మొద్దు, ఖబర్దార్. ఈ ప్రభుత్వ స్థలాలు అమ్మే అధికారం నీకు లేదు. దాని మీదనే ప్రభుత్వ స్థలాలు అమ్మొద్దని, మా హాస్టళ్లకు సొంత భవనాలు, గురుకులాలకు సొంత భవనాలు కట్టాలని ఈరోజు ధర్నా చేస్తున్నాం. పౌష్టిక